దయచేసి మనం ఈరోజు ధ్యానించబోయే ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్, మనస్సాక్షి గురించినటువంటి రెండవ భాగాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఆ క్రమంలో దయచేసి ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవనియు వాటి జాతుల చొప్పున ఆ వాళ్ళ నుండి బయటికి వచ్చెను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటామండి. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి మా ఆశను పొడిగించి మాకు ఇచ్చిన మరి యొక్క ప్రభు మరి బైబిల్ స్టడీని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత వారాల్లో మాకు తోడైన దేవుడు తిరిగి మీ యొక్క తండ్రి మందిరంలో మీ బిడ్డలుగా వాతావరణం అనుకూలం లేనప్పటికీ కూడా ప్రభా రాగలగటానికి దయ చూపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయతో ఆదుకోండి, సహాయం చేయండి, కృపలో భద్రపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే మీ మందిరాన్ని, మీ ఇంటిని ప్రేమించి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. బహుశా ఒకవేళ ఎవరైనా మార్గ మధ్యలో ఉంటే వర్షానికి ప్రభు ఇబ్బందులు కలగకుండా ఉన్నట్లుగా తండ్రి మీ ప్రియులకు సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఎంతో నమ్మదగిన దేవుడు కనుక మీ పాదసన్నిధికి వస్తున్నాము ప్రభు. మరి మాకు పాటల్లో తోడైనటువంటి దేవుడు తిరిగి మీ యొక్క వాక్యం చుట్టూ చేరినాము. అయోగ్యుని ఎందుకు పనికిరాని వాడిని తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు అవసరమైనటువంటి మాటలు మీరు దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. సిలువ వేసినటువంటి మీ వైపు మీ ముఖాన్ని మేము చూస్తుండగా మమ్మల్ని జ్ఞాపకుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తండ్రి. మెట్టుకు ఆత్మదేవుడు మా మధ్యలో పరిచర్య చేసి ప్రభా, ఆత్మదేవుడు మా మధ్యలో కార్యం చేయగలిగినట్లుగా మీ దయ మా ఎడల చూపించవలసిందిగా కోరుకుంటున్నాం. మరొకసారి నా యొక్క నిస్సాయ స్థితిని నేను ఒప్పుకుంటుండగా నన్ను జ్ఞాపకుంచుకోమని ముందున సమయం అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. చదవనటువంటి యొక్క వాక్యము మన యొక్క మనం దీనిలో భాగంగానే మనము చూస్తాము. ఇది డిస్పెన్సేషన్ మనము మనస్సాక్షి యుగంగా మనం చూస్తూ వచ్చినాము. ఇది మనస్సాక్షి. సో ఈ మనస్సాక్షి యుగము ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనంలో ఆదాముని బయటకు వెళ్ళగొట్టిన తర్వాత ఏదైనా తోటలో నుంచి అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఈ యొక్క డిస్పెన్సేషన్, ఈ యొక్క కాలము, ఈ యొక్క పీరియడ్, అది 8వ అధ్యాయము 19వ వచనం, 19 ఆఖరి చదివాం కదా, 8వ అధ్యాయం 19వ వచనం వరకు మనం చదువుతూ వచ్చినాం. అక్కడి వరకు కొనసాగినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ డిస్పెన్సేషన్ అనేది అది దాదాపుగా బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏంటంటే స్పాన్ ఆఫ్ డిస్పెన్సేషన్ దాదాపుగా 1656 సంవత్సరాలు అనేది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. సో 1656 సంవత్సరాలుగా ఈ యొక్క స్పాన్ ఆఫ్ ఈ డిస్పెన్సేషన్, మనస్సాక్షి అనేది కొనసాగినట్లుగా మనం చూస్తాం. అంటే 1656 సంవత్సరాలు ఈ కాన్షియస్ మనస్సాక్షి, దేవుని యొక్క ఉద్దేశం లేకుండా వ్యక్తి తన యొక్క మనస్సాక్షిని అనుసరించి తను ఈ రీతిగా అన్ని సంవత్సరాలు దేవుని యొక్క చిత్తానికి వెలుపలగా ఉండి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతాం. కనుక ఇది కేవలం ఈ యొక్క సంవత్సరాలన్నింటిలో దేవుడు మనకు తెలుసు. ఆదికాండంలో ఈ యొక్క మరి 3వ అధ్యాయంలో తనకు తానుగా తనకు తీసుకున్నటువంటి వివేకాన్ని, తెలివినిచ్చే ఆ విషయాల ద్వారా తనకు కావలసినటువంటి గుడ్ అండ్ ఈవిల్
మంచివి చెడ్డవి అనే విషయాల్ని తను గ్రహించుకోవటం ద్వారా దేవుడు ఏం చేసి వచ్చినాడంటే మనుషులకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటంటే మీ యొక్క మనస్సాక్షి ద్వారా మీరు సస్టైన్ అయ్యి తిరిగి దేవుని దగ్గరికి రాగలుగుతారా? ఇట్స్ ఛాలెంజ్ ఆల్సో. ఒక అవకాశం ఇచ్చారు. అంటే అది కనులకు ఇంపైనది, వివేకము గలది అని చెప్పేసి ఎప్పుడైతే తనకు తానుగా నిర్ణయం తీసుకుందో అది ఈ యొక్క మానవ జాతి అందరినీ కూడా దానికి బాధ్యులను చేసింది. మానవ జాతి అందరికీ కూడా దానికి బాధ్యులను చేస్తూ వచ్చింది. దాని ఫలితం మనకు తెలుసు, ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతూ వచ్చింది. కారణం ఏంటంటే దాదాపుగా 1656 సంవత్సరాలు వ్యక్తి యొక్క మనస్సాక్షితో దేవుడు ఉన్నాడు అని తెలుసు. కానీ ఎవరి కాన్షియస్, ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారి కాన్షియస్కి తగినట్లుగా వారు నడుచుకున్న కారణాన్ని బట్టి తను తీసుకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయము అది మనుషులందరిపై కూడా, మానవ జాతి అందరినీ కూడా బాధ్యులను చేసింది. దాని యొక్క ఫలితం ఏంటంటే వినాశనమే అనేదాన్ని మనము మనకి తెలిసినటువంటి విషయం ఏమైపోతూ వచ్చిందంటే ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్ ఈ జడ్జిమెంట్తో మనుషులు అందరూ కూడా తను తీసుకున్నటువంటిది. కాబట్టి సచ్ ఎ లాంగ్ పీరియడ్, అందుకోసమే ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చి అంతకాలం దేవుడు ఉన్నాడు, దేవునితో పని లేకుండా వాళ్ళు మనస్సాక్షి ద్వారా తిరిగి దేవుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళు మా ఇష్టానుసారంగా మేము ఉంటామన్నప్పుడు దానికి ఎవరు కూడా దేవుడు ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టడు, అభ్యంతరాలు పెట్టడు. కనుక మనంగా తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దాని ద్వారా కొన్ని విషయాలు నేర్పడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. కనుక అది మనం చూస్తూ వచ్చినాము. తర్వాత లాస్ట్ టైమే మనం చూసినాం ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయి అంటే మంచి చెడు తెలుసుకుని ఆ జ్ఞానాన్ని చూసుకుంటూ వచ్చాడు. రెండవదిగా డీజనరేషన్, క్షీణత అనేది కూడా చూసాం మనుషుల్లో. క్షీణత, అది ఆ క్షీణత అనేది ఎలా వచ్చింది? ఫస్ట్ ఒక ఇండివిజువల్, ఒక మనిషికి వచ్చి, ఒక వ్యక్తి ద్వారా వచ్చి, తర్వాత కుటుంబంలోనికి ప్రవేశించి, తర్వాత అది సొసైటీలోకి వచ్చి, తర్వాత అది హోల్ నేషన్ కూడా ఈ డీజనరేషన్ అనేది ఎలాగా స్ప్రెడ్ అవుతూ వచ్చిందో అనేది కూడా పోయిన వారం కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చినాం. డీజనరేషన్ అంటే క్షీణత, అది ఏదైనా కావచ్చు. ఆత్మీయమైనటువంటి క్షీణత, ఆత్మీయమైనటువంటి బలహీనత, ఆత్మీయంగా సరైనటువంటి అంతస్తులో లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మనకి డీజనరేషన్ కిందనే, క్షీణత కిందనే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా అలాంటి పరిస్థితుల్లో దాదాపుగా 1656 సంవత్సరాలు మనిషి యొక్క మనస్సాక్షిని బట్టి వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది. దేవుడు అవకాశం ఇచ్చారు. ఈ కాన్షియస్ నీ మనస్సాక్షితో తిరిగి దేవుని దగ్గరికి రాగలుగుతావా అనేది ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా దేవుడు ఇచ్చితే, అది లాస్ట్ మన పోయిన వారం కూడా చెప్పుకున్నాము. మనకేంటంటే ఈ కాన్షియస్ వితౌట్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా మనిషి యొక్క కాన్షియస్ అనేది అది మనల్ని సరిగా గైడ్ చేయలేదు అనే విషయాన్ని కూడా పోయిన వారం తెలుసుకుంటూ వచ్చినాం. కనుక ఈ విషయాలన్నింటినీ నేర్చుకున్నప్పుడు మనుషుల్ని మనం ఆత్మీయంగా వాటిని మనకి వ్యక్తిగతంగా వాటిని ఆపాదించుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే మనం కూడా ఎదుర్కొంటుంటాం. వ్యక్తిగతంగా ఆత్మీయ విషయాల్లో నష్టపోతుంటాం. 1656 సంవత్సరాలంటే ఎంత భయంకరంగా ఆ కాలం అంతా కూడా, ఆ పీరియడ్ అంతా కూడా అలాగే వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తూ వాళ్ళ మనస్సాక్షి ప్రకారం నడుస్తూ వచ్చినట్లుగా మనం చూడాలి. అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత, రక్షించబడక ముందు అలాగా కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ దేవునితో సంబంధం లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఆత్మీయంగా సరైనటువంటి ఆయనతో కొనసాగలేనటువంటి పరిస్థితుల ద్వారా కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు వస్తుంది బహుశా అది అంటే ఈ లోకాన్ని కూడా విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి వాళ్ళు మనం ఎంతోమందిని చూసాం. కనుక అది మనకి దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఖచ్చితంగా మనం అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఆత్మీయ జీవితాన్ని ఆయనతో మనం గడపగలుగుతున్నామా లేదనే విషయాల్ని
మనకు ఎప్పటికప్పుడు చూసుకుంటేనే ఆత్మీయంగా నడవాలనేది మనకి జ్ఞాపకం చేయబడుతుంది. 1656 సంవత్సరాలు దేవునితో సరైనటువంటి సంబంధం లేకుండా, సంబంధమే లేదు, వారి మనస్సాక్షిని బట్టి వాళ్ళు నడుచుకున్న కారణాన్ని బట్టి. సో ఒక వ్యక్తి మనస్సాక్షి తను ఇది బాగుంది అని చెప్పేసి ఆ తీసుకున్న కారణాన్ని బట్టి తిరిగి అదంతా కూడా దాన్ని అది తీసుకుని ఒక ఆర్డర్లో తీసుకురావడానికి. సో అందుకోసమే ఈ 7 డిస్పెన్సేషన్స్, ప్రతి డిస్పెన్సేషన్లో కూడా జడ్జిమెంట్ ఉంటుంది. ప్రతి డిస్పెన్సేషన్లో కూడా దేవుడు ఆయన సాల్వేషన్ కొరకైనటువంటి బాటను కూడా, మార్గాన్ని కూడా మనకి చూపించేవాడిగా ఉంటాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోదు. కనుక ఈరోజు ఆ 2 విషయాలు మనం చూస్తాం. ఏంటంటే రైచస్ రెమనెంట్స్ అంటే నీతిమంతుల శేషము. రైచస్ రెమనెంట్స్, నీతిమంతుల శేషము. కనుక ఇదేంటంటే ఇట్స్ ఎ గ్లోరియస్ ఫ్యాక్ట్, ట్రూత్ కూడా. ఎందుకంటే దేవుడు ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆయన యొక్క సృష్టిలో ప్రతి డిస్పెన్సేషన్లో కూడా ఆయనకి ఫెయిత్ఫుల్గా ఉండే ఆ రెమనెంట్ని ఆయన ఉంచుకుంటాడు, ఆయన ఉంచుతాడు కూడా ప్రతి ఒక్క పరిస్థితిలో. ఈవెన్ మనకు తెలిసి మరి ఇలాంటి డిస్పెన్సేషన్లో కూడా ఈ డిస్పెన్సేషన్ ఎలా కరప్షన్ అంటే అవినీతి, ఇంకో రకం అపోస్తసి అంటే మతభ్రష్టమైనటువంటి, అంటే స్పిరిచువల్గా ఏమీ ఎడిఫికేషన్ లేనటువంటి ఈ డిస్పెన్సేషన్లో కూడా దేవుడు ఆ యొక్క రైచస్ రెమనెంట్ని దేవుడు ఉంచుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక అది ఆయన దేవుడు ఆయనకున్నటువంటి సావర్జినిటీ, ఆయనకున్నటువంటి సార్వభౌమాధికారం చేత దేవుడు ఆ రీతిగా మనుషుల్ని ఆ రీతిగా ఉంచేదాని కొరకై ఆయన ఇష్టపడే దేవుడిగా ఉంటాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండవదిగా మనం చూస్తాము ది ఆర్క్ ఆఫ్ సేఫ్టీ. హలో. సో రెండవదిగా మనం చూస్తే ది ఆర్క్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈ ఆర్క్ అంటే మనము అది ఓడ, లేకపోతే దాని మందస్సం కూడా అనవచ్చు, లేకపోతే దేవుని సన్నిధి అని కూడా మనం అనవచ్చు. కనుక ఈ 2 విషయాల్ని మనం అది సాధ్యమైనంత త్వరగా మనం చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి ఏంటంటే రైచస్ రెమనెంట్ అంటే నీతిమంతుల శేషాన్ని మనం చూస్తాము. ఎవరు ఆ నీతిమంతుల శేషము? రెండవదిగా ది ఆర్క్ ఆఫ్ సేఫ్టీ అంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ ఓడ, లేకపోతే ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ది ఆర్క్ ఆఫ్ సేఫ్టీగా మనం యొక్క ఈ డిస్పెన్సేషన్లో దేవుడు మనకి ఇచ్చినట్టు వాటిని మనం కొంత చూడగలుగుతాం. కనుక ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇందాక అనుకున్నట్టుగా దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైచస్ రెమనెంట్స్ని ఉంచినట్లుగా మనం చూడగలుగుతాం. అందులో మొట్టమొదటిగా మనం చూస్తే చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 22 నుంచి 24వ వచనం వరకు దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 24 వరకు. హానోకు మెతూషిలాను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కనుగొను. హానోకు దినములనియు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. కనుక ఈ హానోకు అంటే మనం రైచస్ రెమనెంట్లుగా మనం చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు హానోకుని మనకి జ్ఞాపకం చేస్తాడు. హానోకు దేవునితో కూడా నడిచాడు, దేవుడితో హానోకు నడిచినట్లుగా మనం చూడగలిగాం. కనుక ఈ యొక్క హానోకుని అది ఒక దేవునితో నడుస్తున్నటువంటి ఒక యథార్థంగా నడిచే ఒక సంఘంతో పోలికగా మనం చూడవచ్చును.
హానోక్ని హీఈస్ ఏ టైప్ ఆఫ్ ద ట్రూ చర్చ్ అంటే నిజమైనటువంటి వాస్తవం కలిగినటువంటి సంఘంగా ఏదైతే ఉంటుందో దేవునితో నడిచే సంఘాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి సంఘం, ఆయనతో నీతిగా నడిచే సంఘంతో ఈ పోలిక హానోకు గారిని మనం చూడగలుగుతాం. తర్వాత అలాగే ఈ సంఘం కూడా ఎలాగుంటుందంటే దాని తర్వాత ఆయనతో కూడా ఇప్పుడు ఈ హానోక్ని రైచస్ రెమనెంట్గా మనం ఎందుకు చూడగలుగుతున్నాం అంటే సంఘం కూడా శ్రమలు అనుభవించిన తర్వాత ఎత్తబడుతూ ఉంటుంది. శ్రమల్లో వచ్చినప్పుడు దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరిచి ఆ శ్రమలు చూడకుండా సంఘాన్ని తీసుకువెళ్తాడు. అది మనకు తెలుసు కదా. మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఒక రెప్పపాటులో మనం ఎత్తబడతాం. సో అదే సంఘంగా ఉంటే, అదే సంఘంగా కూడా అలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. సో అలాగే హానోకును కూడా ఒక యథార్థమైన పరిశుద్ధమైన దేవునితో నడిచే ఆ సంఘముతో పోలికగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక అది మనకు చూడండి, అది ఎలాగా సాధ్యమనంటే మనకు తెలుసు అందరికీ. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ అధ్యాయము 7 నుంచి 13 వరకు కొన్ని విషయాలు ఎలాగా ఉంటుందనే విషయం మనకు తెలుసు. ఫిలదెల్ఫియా సంఘం గురించి మనకు తెలుసు. ఎందుకంటే ఒక యథార్థం దేవునితో నడుచుకున్నటువంటి సంఘము అనే దాంతో హానోకుని పోలుస్తూ వచ్చారు. హానోకు అంటే ఆ డిస్పెన్సేషన్లో ఉన్నాడు. ఆ డిస్పెన్సేషన్లో ఉన్నప్పుడు 300 సంవత్సరాలు బతికాడు. ఆయన దేవునితో కూడా నడుస్తూ వచ్చాడు, యథార్థంగా పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు. ఒక దినం వచ్చిన దేవుడు ఆయనతో పాటు కూడా తీసుకువెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక అలాగే అంటే పరిశుద్ధంగా ఫెయిత్ఫుల్గా మన ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూసినప్పుడు దాన్ని అందరూ చెప్పేది మనకి ఫెయిత్ఫుల్, నమ్మకమైనటువంటి సంఘము ఫిలదెల్ఫియా సంఘం. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క నామానికి ఇబ్బంది లేకుండానే ఆ సంఘం నడుస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అది 8వ వచనంలో చూడండి. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడనో వేయనేరడు. కనుక ఇక్కడ ఆయన వాక్యాన్ని గైకొనే విషయంలో నమ్మకమైనదిగా ఫెయిత్ఫుల్ సంఘంగా అది ఆ దినాల్లో ఉంటూ వచ్చింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఆ దినాలు ఎలా భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నప్పుడు ఆయన నామాన్ని, ఆయన వాక్యాన్ని చూడండి. ఇదే 10వ వచనంలో వాక్యం అంటే ఎలాగ చెప్తూ వచ్చాడో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును. కనుక వాక్యం అనేది దేవునితో కలిసి ఉంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదాను. శోధన కాలం అంటే కింద ఏముంది అక్కడ, శోధన గడియలో. సో ఒకరోజు వస్తుంది, అప్పుడు నేను కాపాడుతాను. అంటే కాపాడుతానంటే ఈ శోధన రాకుండా నేను నిన్ను తీసుకువెళ్ళిపోతాను. హానోకు ఇలాంటి పరిస్థితులు ఏమీ చూడలేదు అక్కడ. ఆ దినాల్లో కాన్షియస్, ఎవరి మనస్సాక్షి ప్రకారం వాడు నడుస్తున్నటువంటి ఆ టైం ఫ్రేమ్లో ఉన్నటువంటి హానోకు ఆయన దేవునితో నడుస్తూ వచ్చాడు, యథార్థంగా జీవిస్తూ వచ్చాడు. కనుక తన కాన్షియస్ని దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడినట్టుగా కూడా మనం చూడం. అందుకోసమే దేవుడు ఆయనతో, అంటే ఆ దినాల్లో ఎలాగా ఈ పీరియడ్లో ఎస్పెషల్లీ మన కాన్షియస్ వారి కాన్షియస్ ఎలా చెప్తే అలాగ నడిచారు తప్పితే ఇంకా వేరే విషయం గురించి వాళ్ళు ఆలోచించే అవకాశమే లేదు. కారణం ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే దానికి సంబంధించినటువంటి ఆ మోసం, అంటే అపవాది ట్రాప్లో పడిపోతూ వచ్చిన కారణాన్ని బట్టి అది యొక్క మానవాళ్ళందరికీ కూడా అది సంక్రమిస్తూ వచ్చింది. ఇక దాన్ని కంటిన్యూ చేయవలసిన పరిస్థితే వచ్చింది. సో అలాగ వెళుతున్న సమయంలో ఎవరిష్టానుసారం వాళ్ళ పరిస్థితిలో నడుస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ హానోకు దేవునితో నడిచాను అని చెప్పేసి ఉంది.
కనుక నీవు నేను కూడా ఆయనతో నడిస్తే మనం కూడా ఫెయిత్ఫుల్గానే ఉంటాం. నీవు నేను కూడా సంఘంగా మనము ఆయనతో నడిస్తే మనం కూడా యథార్థమైన వారిగానే ఉంటాం. నీవు నేను కూడా ఆత్మీయంగా ఆయనతో కుటుంబంగా నడవగలిగితే మనం కూడా యథార్థమైన వారిగానే ఉంటాం. అప్పుడు హానోకుని దేవుడు ఎలాగ తీసుకువెళ్ళిపోతూ వచ్చినాడో మనల్ని కూడా అలాగే ఆయనతో పాటు తీసుకువెళతాడు. ఆయనతో పాటు తీసుకువెళ్తాడు. అందుకోసం ఆయన రైచస్ రెమనెంట్స్లో ఆ డిస్పెన్సేషన్లో కూడా అంటే ఎంతో భయంకరమైనటువంటి కరప్షన్ అంటే అవినీతితో ఉన్నటువంటి అపోస్తసి అంటే మతభ్రష్టమైనటువంటి ఆ టైం ఫ్రేమ్లో కూడా దేవుడు కొంతమందిని నీతిమంతుల శేషాన్ని దేవుడు అట్టుపెట్టుకుంటూ వచ్చాడు, ఉంచుతూ వచ్చాడు. కారణం ఏంటంటే అది ఈ దినాల్లో మనకి అవసరం, ఈ దినాల్లో మనకి ఎంత అవసరం కనుక వారిని మన పితరుల్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు జీవించినటువంటి ఆ పద్ధతిని జ్ఞాపకం ఉంచుకుంటూ ఈవెందో అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం ఎలాగ జీవించాలనేది మనం ఇలాంటి రెమనెంట్స్ ద్వారా నీతిమంతుల ద్వారా విషయాలు నేర్చుకుని ఆత్మీయంగా సరైన రీతిలో మనం ముందు కొనసాగటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అందుకోసమే ఫిలదెల్ఫియా సంఘం అలాగుంటూ వచ్చింది. అందుకోసమే దాన్ని ఏం చేశాడంటే శోధన గడియలో, శోధన కాలంలో కనుక నేను ఒక దినాన నేను రాబోచున్నాను, ఆ శోధన కాలంలో నిన్ను నేను విడిచిపెట్టను, నిన్ను కాపాడుతాను అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్లాంటి ఆ యొక్క పరిస్థితుల్లో ఆ సంఘంతో హానోకుని దేవుడు పోలుస్తూ వచ్చాడు. ఇది చూడండి, ప్రకటన 3:13 అదే చెప్పాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవి గలవాడు వినుగా. కనుక ఇది మనకెంతో అంటే సంఘముతో నూతన నిబంధన ఇశ్రాయేలు మనము ఆ సంఘములో సంఘం కొరకు పెళ్లి కుమారుడు వస్తాడు. పెళ్లి కుమార్తె అనే సంఘంలో మనం కూడా పాలిభాగస్తులం, మనం కూడా అంగములుగా ఉన్నాం. కనుక ఆ సంఘములో నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా మనం ఉంటే శోధన గడియలు, శోధన కాలంలో అవి మన మీదకి రాకుండా లోకమంతటి మీదకి వస్తుంది ఆ ఉగ్రత. కానీ నీకు నాకు మనం నమ్మకంగా ఉన్న కారణాన్ని బట్టి, యథార్థంగా ఉన్న కారణాన్ని బట్టి, ఫెయిత్ఫుల్గా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని విశ్వాసాన్ని మనం కొనసాగిస్తున్నటువంటి ఆ కారణాన్ని బట్టి శోధన గడియలో, శోధన కాలంలో రాబో ఉగ్రత నుంచి ఆయన తప్పించే దాని కొరకై ఆయన ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. అందుకోసం ఆయన ఉద్దేశంలో ఆ దినాల్లో కూడా అపోస్తసి మతభ్రష్టమైనటువంటి కాలంలో ఆ డిస్పెన్సేషన్ ఆ టైం ఫ్రేమ్లో కూడా కొంతమంది శేషాన్ని ఆయన ఉంచాడు నీతిమంతులుగా ఉండేదాని కనుక అది మొట్టమొదటిగా మనం చూసిన రైచస్ రెమనెంట్లో హానోకుని మనం చూస్తాం. రెండవ వ్యక్తి మనం చూడండి, మనము చూస్తే ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయంలో మనం చూస్తాము. మొదటి వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై అయినట చూస్తున్న కనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించిరి. కనుక ఇక్కడ జ్ఞాపకం చేయబడేది ఏంటంటే రెండవ రైచస్ రెమనెంట్గా మనము నోవాహును మనం చూస్తాం. ఈ నోవాహు ఎవరితో పోలికంటే, సో దేవుని యొక్క ప్రణాళిక మన అందరికీ తెలుసు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే యాకోబులో నుంచి వచ్చిన 12 గోత్రాల ద్వారా ఇజ్రాయెల్ నేషన్, అది మనం చూస్తాం కమింగ్ డిస్పెన్సేషన్స్లో అవన్నీ మనం చూస్తాం. ఆ ఇజ్రాయేల్ కొరకే ఈయన ఏర్పాటు. ఇజ్రాయేల్ తిరిగి ఆయన అంగీకరించగలరు, ఇజ్రాయేలీలు ఆయన ప్రజలైన వారు కనుక తిరిగి ఆయనని ఎవరైతే సిలువ వేస్తూ వచ్చినారో తిరిగి వాళ్ళే ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన అంగీకరించాలి అనేది ఆయన యొక్క ప్రణాళిక. అది ఆయన యొక్క ప్రణాళికలో భాగం. తర్వాత డిస్పెన్సేషన్ మనం చూస్తాం. కనుక ఈయన యూదులకు పోలికగా ఉంటాడు. యూదులకు నమ్మకమైనటువంటి పోలికగా మనం ఇక్కడ నోవాహుని మనం చూడగలుగుతాం. ఎందుకోసమంటే ఈ ట్రిబులేషన్ టైంలో, ఈ భయంకరమైనటువంటి జడ్జిమెంట్ వచ్చినటువంటి టైంలో నోవాహుని ఆయన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. నోవాహుని ఆయన కుటుంబాన్ని 8 మెంబర్స్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక నోవాహుని ఎలాగ ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడో ఈ ట్రిబులేషన్, ఈ జడ్జిమెంట్లో, అలాగే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని, యూదుల్ని దేవుడు ఆయన వచ్చినప్పుడు వాళ్ళని అలా ప్రొటెక్ట్ చేస్తారు.
శ్రమల కాలంలో, మహాశ్రమల కాలంలో, ఆ శ్రమల టైంలో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. ఈ విషయాలు మనకు అందరికీ తెలిసిందే. చూడండి, ఇది కూడా ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల్లో మనకి ఇది రాయబడి ఉంటుంది. సో అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నోవాహు యూదులకు ఒక నమ్మకమైనటువంటి నమ్మకమైనటువంటి శేషంగా దేవుడు భూమి మీద ఆయన ఉంచాడు. ఆయన మన యూదులకు పోలికగా, యూదులంటే ఆయన ప్రజలకు పోలికగా అంటే ఈ యొక్క నోవాహుని దేవుడు ఎలాగా ఈ జడ్జిమెంట్ నుంచి కాపాడుతూ వచ్చినాడో, అలాగే రానున్నటువంటి అంటే ఆయన వచ్చినప్పుడు మహాశ్రమల కాలంలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరినీ కూడా ఆయన ప్రొటెక్ట్ చేసేవాడుగా ఉంటాడు. చూడండి, అదే మనకి ఇది ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. అటు తరువాత అందరం కలిపండి. భూమి యొక్క 4 దిక్కుల్లో 4 దేవదూతలు నిలిచిండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వేచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా. 4వ వచనం కూడా. మరియు ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని ఇశ్రాయేలు గోత్రం అన్నింటిలో ముద్రించబడిన వారు 1,44,000 మంది. 1,44,000 మందిని వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు దేవుడు. సో ఇదంతా కూడా చూస్తే ఇశ్రాయేల్ 12 గోత్రాల నుంచి చూడండి, ఒక్కొక్కరిని 12 రూబేను గోత్రంలో నుంచి 12,000 మందిని, అలా 12 గోత్రాల్లో నుంచి అలా 12 చూస్తే 1,44,000 మందిని ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వస్తాడు. ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత తన ప్రజలైన ఇశ్రాయేలీయులు వాళ్ళు చేయవలసిన పని, ఈయన రక్షకుడని ఆయన తెలుసుకున్నప్పుడు వీళ్ళు ఈ 1,44,000 మంది, ఈ 12 గోత్రాల్లో నుంచి ఎవరైతే 12,000 మందిని ఆయన తీసుకుని వస్తాడో వాళ్ళు ఆయనను ప్రకటిస్తారు. దానికోసం వారిని ప్రకటిస్తారు. వాళ్ళు ఆయనను తెలుసుకుంటారు. కనుక ఇదంతా కూడా ఆయన వచ్చినప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడేవాడుగా ఉన్నాడు. అందుకోసం ఇక్కడ నోవాహుని మనం కూడా చూస్తే ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్, ఈ జడ్జిమెంట్ నుంచి దేవుడు ఆయన కుటుంబాన్ని మాత్రమే ఆయన కాపాడుతూ వచ్చారు. ఈ 8 మందిని మాత్రమే ఆయన కాపాడుతూ వచ్చినాడు. కారణం ఏంటంటే, అది ఆయన ఏర్పాటు ఉంచినటువంటి నీతిమంతుల శేషంలో బహుశా ఆయన యొక్క ఉద్దేశం తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కొరకై ఈ జడ్జిమెంట్ ఎలాగొస్తుంది, ఈ జడ్జిమెంట్లో కూడా నా ప్రజల్ని నేను ఇలా కాపాడుకుంటానని తర్వాత డౌన్ ది లైన్ ఆ విషయాలు మనకు అర్థమయ్యే దానికోసమైనా ఈ రీతిగా చేసినట్లుగా మనం చూడం. కనుక మనం రైచస్ రెమనెంట్స్లో మనం మొట్టమొదటిగా హానోకుని మనం చూసాం. హానోకు నమ్మకమైన యథార్థంగా దేవునితో నడుస్తూ వచ్చినాడు. అది ఒక నమ్మకమైన యథార్థంగా ఉన్నటువంటి ఫిలదెల్ఫియా సంఘముతో, లేకపోతే యథార్థంగా నడిచే ఏ సంఘముతోనైనా, యథార్థంగా నడిచే ఏ వ్యక్తితోనైనా సరే దాన్ని పోలికగా మనము హానోకుని మనం చూస్తాం. 300 సంవత్సరాలు బ్రతికిన హానోకు దేవునితో కూడా నడిచి ఒక దినానాయన ఏమి ఈ యొక్క శ్రమలు, ఈ పర్సిక్యూషన్స్ ఏమి చూడకుండా దేవుడు తీసుకువెళ్ళిపోతూ వచ్చినాడు. నీవు నేను యథార్థంగా ఉంటే ఖచ్చితంగా అలాగే నీవు నేను సంఘంగా అలాగే యథార్థంగా ఉంటే, ఫిలదెల్ఫియాలాగా నమ్మకంగా ఉండగలిగితే శోధన గడియలో ఇలాంటి పర్సిక్యూషన్స్ వాటిని ఏమీ చూడకుండా మనల్ని ప్రొటెక్ట్ చేసి తీసుకువెళ్ళటానికి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడని మనం మర్చిపోకూడదు. రెండో రెమనెంట్ను మనం చూసినప్పుడు నోవాహుని మనం చూస్తాం. కనుక ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ అనే జడ్జిమెంట్ వచ్చింది. కనుక ఈ నోవాహుని యూదుల్ని నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తానో, నా ప్రజలైన ఇశ్రాయేల్ని నేను ఎలా ప్రొటెక్ట్ చేస్తానో, వారికి మాదిరిగా ఈ రెమనెంట్ అనే నోవాహుని, అతని కుటుంబాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను. ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్లో నుంచి వాళ్ళు ఈ యొక్క జడ్జిమెంట్ నుంచి తప్పించబడేదానికోసం నేను ఏర్పాటు చేసి, అది ఎలాగంటే నా ప్రజలైన ఇశ్రాయేలీని నేను కాపాడుకునే దాని కొరకు ఈయన దానికి ముంగుర్తుగా అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడింది. కనుక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎలా నడుస్తున్నాం, మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితాల్లో మనం ఎలాగున్నాం, ఖచ్చితంగా మనం చెప్పగలం. ఈ ఇద్దరు రెమనెంట్స్ చాలా నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ దినాల్లో కూడా సంఘాల్లో అలాంటి రెమనెంట్స్ ఉన్నారు. ఈ దినాల్లో కూడా
అలా నమ్మకంగా దేవుని కొరకు యథార్థంగా జీవించే నమ్మకస్తులైన వారు ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క అంటే ఈ మోడర్నిజంలో పడిపోక, ఈ మోడర్నైజేషన్లోనికి పడిపోకుండా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ, ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు అంటే ఈ యొక్క అంటే వారికి ఉన్నటువంటి యొక్క అంటే ఆధునికమైన విషయాల్లో ఈళ్ళు కాకుండా, ఆధునికమైనటువంటి విషయాలు ఈళ్ళు కాకుండా, వాళ్ళు కరెక్ట్ కాకుండా వాళ్ళు యథార్థంగా జీవించే రెమనెంట్స్ ఈ దినాల్లో కూడా మనం చూడగలుగుతాం. ఎందుకోసమంటే ఈ ఆధునికమైనటువంటి యుగాల్లో ఏంటంటే ఈ కార్నాలిటీ అనే ఒక చిక్కుముడి ఉంది. ఈ ఆధునికమైనటువంటి కాలంలో కార్నాలిటీ అనేది ఒక చాలా మంచి క్లాసిక్ వర్డ్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా చిక్కుముడిలో కూడా పడకుండా తమను తాము కాపాడుకుంటూ యథార్థంగా జీవించే రెమనెంట్స్ ఈ దినాల్లో కూడా సంఘాల్లో ఉన్నారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక ఆయన ఏంటంటే ఇట్స్ గ్లోరియస్, అదే మహిమాన్వితమైన సత్యం, ఇట్స్ ఎ గ్లోరియస్ ట్రూత్. ఖచ్చితంగా ఆయా కాలాల్లో దేవుడు రెమనెంట్స్ని, నమ్మకమైన రెమనెంట్స్ని దేవుడు ఆయా కాలాల్లో ఉంచుకుంటాడు, అంతే. అది ఆయన యొక్క సవర్జినిటీ, ఆయనకు ఉన్నటువంటి సార్వభౌమాధికారంలో దేవుడు అట్టి రీతిగా ఉంచేదాని కొరకు ఆయన ఆ నమ్మకమైనటువంటి రెమనెంట్స్ని, శేషాన్ని దేవుడు ఉంచుకునేవాడు. కనుక ఈ దినాల్లో కూడా మనం చాలామందిని మనం చూడగలుగుతాం. ఖచ్చితంగా మనం కూడా అలాగుంటే, మనం కూడా యథార్థంగా జీవించగలిగితే, మనం కూడా ఆ పరిశుద్ధుల పట్టిక లేకపోతే రెమనెంట్స్ ఆ శేషంలోకి మనం కూడా వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అలాంటి అనుభవం కలిగిన వారుగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆయనతో మనం యథార్థంగా నడుస్తున్నామని ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. రెండోదిగా మనం చూసినప్పుడు ద ఆర్క్ ఆఫ్ సేఫ్టీ అంటే దేవుని మందసము, దేవుని వాడ, అది ఈ విషయాల గురించి కొన్ని మనం చూసుకొని మనము ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం అందరం కలిపి చదువుకుంటామమ్మా. చితిసారకు మ్రానుతో నీ కొరకు వాడను చేసుకొనము, అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. తర్వాత 7వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయంలో 1 నుంచి 24 వచనాల్లో అక్కడక్కడ కూడా మనం కొన్ని చూసుకుంటాం. చూడండి, ఇందాక చదువుకున్న 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట్టు చూసిన కనుక నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించుడి. కనుక ఇది మన జ్ఞాపకం చేసే మాటలు. దానికంటే కొంత ముందుగా దేవుడి యొక్క ఉద్దేశాల్లో మనం చూసుకున్నట్లయితే కొంత మనకి ఈ రెమనెంట్స్లో పాత నిబంధనలో కొంతమంది వ్యక్తులను మనం చూడగలం. దాన్ని అపోజిట్ పౌలు గారు రోమీ రాసిన పత్రికలో ఒక మాట చెప్తారు. చూడండి, బుక్ ఆఫ్ రోమన్స్ రోమిలకు రాసిన పత్రిక అపోజిట్ 11వ అధ్యాయము 4వ వచనం. అంటే రెమనెంట్స్ ఎలాగా, శేషంగా ఎలాగా ఉంటారనే విషయాన్ని అపోజిట్ పౌలు గారు కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. 4వ వచనం అమ్మ అందరం కలిపి. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తున్నది, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. ఓకే అమ్మా, ఇది మన జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే, మనకు తెలుసు ఇక్కడ ఆయన చెప్పేది 1వ వచనం, అలాగైన ఎడల నేను అడుగుదనేదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనరాదు, నేను కూడా ఇశ్రాయేలీయుడను, అబ్రహాం సంతానమందలి బెన్యామీను గోత్రం పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలకు దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగం లేఖనంలో చెప్పినది మీరు ఎరుగరా, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠలను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఈ మాటను మనం అర్థం చేసుకుందాం. అని ఏమంటున్నాడంట, ఇశ్రాయేలీలకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. సో ఇది చాలా సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. తన ప్రజల్ని ఎవరేమన్నా సరే ఆయన సహించే దేవుడు కాదు. అందుకోసమే చాలా అంటే మనకు అర్థమయ్యే రీతిలోనే ఇక్కడ పౌలు గారు చాలా బాగా రాశాడు. అని ఇశ్రాయేలీలకు విరోధముగా,
మనం అక్కడ చూడండి, ఈ విషయాలు మనకు కొంచెం అర్థం కావాలంటే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9 నుంచి 18 వరకు దీని గురించి అయినటువంటి డిస్క్రిప్షన్ మనకు దొరుకుతుంది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 9 నుంచి 18 వరకు మనం చూస్తే కొన్ని విషయాలు మనకి ఇక్కడ దొరుకుతాయి. చూడండి, 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసిన యెహోవాకు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేం చేయుచున్నావని అతన్ని అడుగగా. సో సేమ్ ఇదే విషయాన్ని 13వ వచనంలో కూడా అడుగుతాడు. చూడండి, ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని బయలుదేరి గుహవాకిటకు నిలిచాను. అంతలో ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు అతని పనికిల మాట అతనికి వినబడెను. కనుక ఇక్కడ అది పౌలు గారు ఈ కాంటెక్స్ట్ని అర్థం చేసుకొని రాస్తున్నటువంటి మాట ఇదే. చూడండి, అదే 14వ వచనంలో ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన గురించి. అందుకు అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునగు యెహోవా కొరకు మహారోషం గలవాడిన నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచున్నారని చెప్పాను. ఈ మాటని పౌలు గారు రాస్తున్నది ఏంటంటే, అని ఇశ్రాయేలీయులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. అంటే ఇశ్రాయేలీలు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం. ఆయన ప్రజల గురించి నేను ఒక్కడనే రోషం కలిగిన వాడినే నేనున్నాను, నీవు ఏర్పాటు చేసుకున్న నీవు నియమించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అని చెప్పేసి దేవునితో ఒక కంప్లైంట్ ఇవ్వడం కదా, ఆయనతో వాదిస్తున్నాడంట ఇశ్రాయేలీలకు. ఆ మాట చూడండి, ఇశ్రాయేలులకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. నువ్వు రోషం గలవాడివే, మంచివాడివే, బయలుని దగ్గరికి వెళ్ళి నువ్వు చేసింది చాలా రోషం కలిగి చేస్తూ వచ్చావు, అదంతా మంచిదే. కనుక అదంతా చూసుకుని నేను రోషం గలవాడిని, నేను తప్పితే ఎవరూ చేయలేరు, నేను తప్పితే ఈ పని ఎవరూ చేయలేమంటే దాన్ని మనం ఎలాగ ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవాలంటే నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఇశ్రాయేలునకు విరోధముగా దేవునితో వాదించుచున్నాడు. సో గబుక్కుని ఏలియాను మనం పట్టుకుని దేవునితో వాదించే వ్యక్తి ఎందుకట్లా మాట్లాడుతున్నాడు? ఏలియా గురించి ఎవరైనా మాట్లాడగలుగుతారా అంత ఇదిగా? ఎవరు మనం మాట్లాడలేము. కానీ అపోస్తలుడైన పౌలు ఆత్మీయంగా అన్ని విషయాలు తెలిసిన వాడిగా అని చెప్పేది ఏంటంటే, తన ప్రజలైన ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా దేవునితోనే వాదిస్తాడా? వాదించకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఇంటెన్షన్. అందుకోసమే ఆయన ప్రజలకు వ్యతిరేకంగా ఎవరైనా అలాగ చేస్తే ఆయన ఒప్పుకునే మనిషి కాదు. అందుకోసమే ఆయన చెప్పి ఇక్కడ 4వ వచనం రాశాడు, బయలుకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. సో విషయాలు చెప్పాల్సి వచ్చింది ఇక ఏలియాకి. నువ్వు రోషం గలవాడిని అంటున్నావు, నిజమే. అయితే నా దగ్గర కూడా నేను ఎలాగుంటానో, నా ప్లాన్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందో, నేను ఎలాగ డీల్ చేస్తుంటానో, నా ప్రజలు నేను ఎలాగ లీడ్ చేయగలుగుతానో, నేను ఈ డిస్పెన్సేషన్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ నేను ఇక్కడికి రాగలుగుతూ వచ్చానో, నాకు ఉద్దేశం ఏంటో అది నీకు తెలియాలంటే నీకు కొన్ని విషయాలు తెలియాలి. బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా 7,000 మంది నాకు రిజర్వ్లో ఉన్నారు అంటే ఈయన చెప్తున్నది ఏంటంటే, ఏలియా నీలాంటి వాళ్ళు ఇంకా 7,000 మంది నాకు ఉన్నారయ్యా, నీలాంటి వాళ్ళు ఇంకా నాకు 7,000 మంది ఉన్నారు, నేను రోషం గలవాడిని చెప్తావేంటి? నేను రోషం గలవాడిని ఎలా చెప్తా ఉన్నావు? ఖచ్చితంగా ఈ విషయాల్లోకి వచ్చేసరికి ఆత్మీయంగా ఈ దినాల్లో కూడా అలాంటి రెమనెంట్స్ ఉన్నారు. సో దేవుడిని యొక్క ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశాలు చూడండి ఎలా చేస్తాడు. ఈ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం, మొదటి రాజుల గ్రంథము 19:15 అందరం కలిపి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గంన దమస్కును పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీదకి హజాయేలునకు పట్టాభిషేకం చేయము. 16 కూడా చదుదామండి. ఇశ్రాయేలు వారికి నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీ కుమారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మెహోలియుడైనటువంటి షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. అయిపోయింది.
నువ్వు రోషం గలవాడిని అంటున్నావు కదా, నువ్వే వెళ్ళి ఈ పని చేయి. నువ్వే వెళ్ళి ఎలీషా తండ్రి దగ్గరికి వెళ్ళి ఎలీషాని నీకు మారుగా అతను ప్రవక్తగా ఉండేదానికి నువ్వు వెళ్ళి పట్టాభిషేకం చేయమంటున్నాడు. సో దేవుని దగ్గర మనకు మనల్ని హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో వాదించే అవకాశమే లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఆయనతో వాదిస్తామా మనం? నీకు ఇచ్చాడు 1656 సంవత్సరాలు నీ నా మనస్సాక్షి ప్రకారం జీవించమని చెప్పేసి ఇచ్చాడు. నీ ఇష్టానుసారంగా ఆ డిస్పెన్సేషన్లో, ఆ కాలంలో, ఆ టైం ఫ్రేమ్లో ఉన్నవాళ్ళు జీవిస్తూ వచ్చారు. అది ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ సంక్రమిస్తూనే వచ్చింది. సో అది బహుశా అనుకుంటాం మనం ఇప్పుడు నూతన నిబంధన ఇశ్రాయేల్ మనకు లేదేమోలే అనుకుంటాం. లేకపోతే పౌలు గారు ఇలా రాయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా అది కూడా ఖచ్చితంగా నూతన నిబంధన ఇశ్రాయేల్ మనం కూడా ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం జ్ఞాపకించుకోవాలి. నువ్వు వెళ్ళి నీకు మారుగా ఎలీషాకి పట్టాభిషేకం చేయి. నేను రోషం గలను అని చెప్తున్నావు, నువ్వు పారిపోయి వస్తున్నావు, ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్తే కూడా నేను రోషం గలను, నేను ఒక్కడిని రోషం గలని ఉన్నానని చెప్పేసాను అంటావా? ఓకే, దాని గురించి నేనేం మాట్లాడేది లేదు. ఆయన మనకులాగా మాట్లాడతాడా? మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన పని ఆగదు. ఆయనకున్నటువంటి ఆయన ఛాయిసెస్ చాలా ఉంటుంది ఆయనకి. కనుక ఆయన సార్వభౌమాధికారం కలిగి లోక సృష్టికర్త ఆయన. నిన్ను నన్ను బ్రతిమాలుకుని పరిచయం చేయించుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకి. నువ్వు లేకపోతే ఇంకొకళ్ళు, నువ్వు లేకపోతే 7,000 మంది ఉన్నారు, నాకు ఒకడో కాదు. కనుక తెల్లి ఏమని చెప్తూ వచ్చినాడంటే ఇక్కడ షాపాతు కుమారుడు ఆయన ఎలీషాకు అభిషేకము చేయము అని చెప్పేసి 18వ వచనం చూడండి. అందరం కలిపి ఆయనను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనకయు నోటితో వాన ముద్దు పెట్టుకొనకయు నుండి 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరు. నువ్వు ఎలీషాకు నువ్వు ప్రవక్తగా నువ్వు అభిషేకం చెయ్యి, ఇంకా 7,000 మంది నాకున్నారు, నా పని ఆగిపోతుంది అనుకుంటున్నావా? లేదు. కనుక ప్రతి కాలంలో, ప్రతి టైం ఫ్రేమ్లో, ప్రతి జనరేషన్లో దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వాళ్ళని దేవుడు ఉంచుకుంటాడు. ఆ రెమనెంట్స్ని ఉంచుతాడు. ఆయన ఆ శేషాన్ని ఖచ్చితంగా ఉంచుకుంటాడు. అయితే నీకు నాకు అప్పచెప్పబడినటువంటి ఆ బాధ్యతను నమ్మకంగా చేస్తామని, ఆ బాధ్యత ద్వారా ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటామని చెప్పేసి మనకు ఆయన అవకాశం ఇస్తాడు. ఎన్నో అవకాశాలు ఇస్తారు. అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే సరే, లేకపోతే నీకు బదులుగా ఎలీషాకి పట్టాభిషేకము చేయి. ఇంకా నాకు ఆ బయలుకు మొక్కని వాళ్ళు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఒకవేళ ఎలీషా కూడా వెళ్ళిపోతే ఇంకా నాకు ఉన్నారు. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ కాన్షియస్ మనస్సాక్షి ప్రకారము జీవిస్తున్నటువంటి ఆ కాలంలో బహుశా మనం ఇద్దరిని మనము ఐడెంటిఫై చేస్తూ వచ్చింది. ఇంకా చాలామంది ఉన్నారు. అలాగే మనకు అది అంటే ఏబీలు కూడా ఉన్నాడు. ఇవన్నీ మనకు కాదు, కానీ ఇద్దరు వ్యక్తుల్ని మనం చూస్తూ వచ్చాం. దాని ద్వారా ఆయన వర్క్ ప్లాన్ ఎలాగ వెళుతూ వచ్చిందనే విషయాన్ని, ఆ పోలికను మనం చూస్తూ వచ్చినాం. ఆ సమయంలో ఆ యొక్క ఉద్దేశాన్ని అనుసరించి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని నడుచుకునే వాళ్ళు ఆ దినాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నట్లుగా ఈ దినాల్లో కూడా ఆయన్ని అనుసరించి నమ్మకంగా ఈ యొక్క కార్నాలిటీ అనే యొక్క ఉచ్చులో పడకుండా, మోడర్నైజేషన్ అనే ఒక ఉచ్చులో పడకుండా రెమనెంట్స్గా వారి యొక్క యథార్థతను కాపాడుకొని రెమనెంట్స్ ఈ దినాన్ని కూడా మందిరాల్లో ఉన్నారు. అది మనకు తెలియదు. దేవుడు నోరు విప్పాడంటే మనం ఇంకేమి కూడా మాట్లాడలేం. ఆయన నోరు విప్పాడంటే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. ఏలియాకి చాలా కోపం అసలు, ఆయన మామూలుగా ఉండడు. అలాంటి వ్యక్తి ఏమి ఆయనే చెప్పుకున్నాడు కదా, నేను రోషం గలవాడిని అని చెప్పేసి. సో మనుషుల దగ్గర నీ రోషం నా రోషం చూపించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర అలాంటివి చూపించడానికి వీలు లేదు. అందుకోసమే పౌలు గారు చాలా ఆత్మీయమైనటువంటి ఆ జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ విషయాల్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకోసం ఆయన అన్నాడు ఏంటంటే, ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించున్నాడు. కనుక ఒకవేళ అలాంటి పరిస్థితులు మనకేమైనా ఉన్నాయేమో, అలాంటివి ఉంటే ఖచ్చితంగా అది మన మనసులోంచి తీసివేయాలి. అలాంటి పరిస్థితులకు మనం వెళితే మనం అపవాది చేత నడిపించబడుతున్నామనే విషయాన్ని మనం అర్థం చేసుకుని మన యాత్రలో ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కనుక దేవుడు ఆయన ఇలాగా మొక్కని వారు, ఆయనతో యథార్థంగా ఉండేవాళ్ళు, రెమనెంట్స్గా పిలువబడేవాళ్ళు, శేషంగా మిగిలేవాళ్ళు, నీతిమంతుల యొక్క శేషము ఇంకనూ దేవుని యొక్క ఇంటిలో, దేవుని మందిరాల్లో ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. తిరిగి మనం చదువుతూ వచ్చినాం కదా,
ద ఆర్క్ ఆఫ్ ద సేఫ్టీ, దేవుని మందసము. కనుక నోవాహు ఆయన కుటుంబము మాత్రమే దేవుడు సేఫ్టీ, ఒక ఆర్క్, ఆయన మందస్సం ఆయన సన్నిధిలోనికి ఆయన నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. అంటే ఇంకా దినాల్లో ఎవరు లేరా? చాలామంది చెప్తారు ఏంటంటే బైబిల్ పండితులు 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించాడు, 100 సంవత్సరాలు ప్రకటించాడు, 70 సంవత్సరాలని కొంతమంది. ఖచ్చితంగా 70 సంవత్సరాలు, 120, 100 అని మనం చెప్పలేం, కానీ మోర్ దాన్ 40 ఇయర్స్ అయితే మాత్రం ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఎందుకోసమంటే మనకి 5వ అధ్యాయం చివరిలో మనం చూస్తేనే ఆయనకి 5వ అధ్యాయం ఆఖరి వచనంలో నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. 5:32లో. 6వ అధ్యాయము మనము 11వ వచనం మనం చూసినప్పుడు నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరం. అంటే ఈ యొక్క దేవుని యొక్క ఏర్పాట్లోకి వచ్చాడు. వస్తున్నటువంటి సమయంలో ఈయనకి 600 సంవత్సరాలు, పిల్లలు పుట్టారు 500. సో బహుశా వాళ్ళ పిల్లలు తర్వాత వాళ్ళ కోడలు వీళ్ళందరూ కలిపి పనిచేశారు దానికోసం. వాడని నిర్మించే చితిసారకం రానతో నీ కొరకు వాడని చేసుకోమని. సో ఆ వాడని చేసే దాని కొరకు హోల్ ఫ్యామిలీ వర్క్ చేస్తూ వచ్చింది. హోల్ ఫ్యామిలీ కూడా అక్కడ ఆ దినాన్న సాక్ష్యం ఇస్తూ వచ్చినారనే విషయాలు మనం చూడగలుగుతాం. కనుక అది ఎన్ని సంవత్సరాలు చేశాడు, ఎంతకాలం చెప్పాడు అనేది కాదు, కానీ ఆ టైంలో ఎవరు విన్నారనేది దేవుని కోరుకుంటా ఉన్నాడు. కనుక ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి 8 మంది మాత్రమే రాగలుగుతూ వచ్చాడు. ఆ దేవుడు మీరు 8 మందే వెళ్ళాలని నేను చెప్పలేదు. కనుక 8 మంది మాత్రమే దేవుని యొక్క ఆ క్రమాన్ని అనుసరించి ఆయన ఆయన చెప్పినట్లుగా చేసిన వారుగా మనం చూడగలుగుతాం. మిగతా డిస్పెన్సేషన్లో దాదాపు మనం ఇందాక అనుకున్నట్టుగా 1656 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ జనరేషన్ అంతా కూడా దాదాపు అప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. 700, 800, 600 అంత బ్రతుకుతూ వచ్చారు. తర్వాత 6వ అధ్యాయం నుంచి వచ్చేసరికి 120 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క వయసు అనేది తగ్గించబడుతూ వచ్చింది. తెలుసు మనకి 91వ కీర్తనకు వచ్చారు కదా, 70 నుంచి 80కి వచ్చేసింది కదా. సో దేవుడు అప్పటి నుంచి అంత వాళ్ళు చేసినటువంటి అంటే మనుషులు చేసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బట్టి ఆయన కూడా ఆ టైం ఫ్రేమ్ని, ఏజ్ని కూడా తగ్గించేసి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే అక్కడ దేవుడు అక్కడ నోవాహును ఆయన కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఆ సేఫ్టీలోకి రావాల్సిందిగా వారిని మాత్రమే ఆయన ఉపయోగించి. కనుక ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఏం చేస్తూ వచ్చిన ఈ జలప్రళయంతో, ఈ యొక్క జలప్రళయము, ఈ జలములతో ప్రాయశ్చిత్తం, అటోన్మెంట్, ఈ ప్రాయశ్చిత్తం చేయాలనేది ఈ యొక్క పాత నిబంధనలో వచ్చినటువంటి ఫస్ట్ జడ్జిమెంట్. అంటే యూజువల్గా మనం ఏంటంటే పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, ఒక పక్షిని కానీ ఒక జంతువును కానీ తీసుకొచ్చి వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు కదా, సో దట్ వాళ్ళు ఫ్రీ ఫ్రమ్ వాళ్ళు చేసినటువంటి పాపానికి వాళ్ళకి విముక్తి కలుగుతుంది అనేది. సో దాని ఉద్దేశానుసారంగా అలాగ మనం చూసుకున్నప్పుడు ఈ వాటర్ ద్వారా అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం చేయాలి ఈ భూమిని అనేది దేవుడు ఈ డిస్పెన్సేషన్లో ఆయన దీన్ని ఒక వాటర్ని ఆయన వాడుకున్నట్లుగా మనం అదే ఇది ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ అంటే ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ ద్వారా ప్రాయశ్చిత్తం చేయాలి భూమిని అనేది ఆయన తీసుకున్నటువంటి ఆ డెసిషన్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంగా మనం చూడగలుగుతాం. కనుక దేవుడు మనకు తెలిసిన ఇందాక అనుకున్నట్లుగా దేవుడికి అందరికీ అందుబాటులోనే ఉంటాడు. కానీ 8 మంది మాత్రమే ఈ ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి రావడానికి వాళ్ళకి అంటే వాళ్ళు రాగలిగినారు. బికాస్ ఎందుకు ఇదంటే ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్, మనస్సాక్షి ప్రకారం దేవుడు వాళ్ళకి చెప్పారు, ఆ కుటుంబానికి చెప్పినప్పుడు వాళ్ళు వింటూ వచ్చారు. సో ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం. కనుక అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తము. అటోన్మెంట్ అనేది దిస్ ఇస్ అ హీబ్రూ వర్డ్. సో హీబ్రూ వర్డ్ దాన్ని ఇంగ్లీష్లోకి మనకు ఏంటంటే అటోన్మెంట్ అంటే హీబ్రూ వర్డ్ టు కవర్ అంటే కప్పివేయటం. కనుక ఆయన ప్రాయశ్చిత్తం ఎలాగైతే ఈ వాటర్ ద్వారా ఈ యొక్క ప్రాయశ్చిత్తం ఈ భూమిని కవర్ చేస్తా, అంటే దాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలి, ప్రాయశ్చిత్తం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమే కదా మనం తెలుసు హెబ్రీలో రాస్తాడు చూడండి పౌలు గారు, హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయము 10
11వ వచనం మనకు తెలిసిన మాటనే. హెబ్రీ 10:11 దయచేసి అందరం కలిపి చదువుకుంటామా? 10:11 అందరం కలిపి చదువుకుంటాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. కనుక ఇప్పుడు అది ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక్కొక్క దాన్ని తీసుకుని వస్తారు, వాళ్ళు ఒక జంతువుని తీసుకొస్తారు, లేకపోతే ఆ బలులు అర్పిస్తుంటాడు, యాజకుడు ఉంటారు, వాళ్ళకి దాన్ని ఆ ప్రాయశ్చిత్తం ద్వారా వాళ్ళ పాపం పోయింది అని అనుకుంటారు. అది ఒక ప్రక్రియ ద్వారా అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో దేవుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ వాటర్ ద్వారా భూమిని కవర్ చేయాలి. అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం చేసి ఈ భూమిని సంపూర్ణంగా క్లీన్ చేయాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూడగలుగుతాం. కనుక దేవుడు మన జీవితంలో ఆయన అనుమతించినటువంటి యొక్క ప్రతి పరిస్థితిని మనము అంగీకరించాల్సిందే. అందుకోసమే ఆ దినాల్లో ఉన్నటువంటి యొక్క ఆ నోవాకు ఆయన గైడ్ చేస్తూ వచ్చినాడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోవాహుతో చెప్పాను. ఉండకుండా నేను తుడిచివేస్తాను. సో అది అందరికి కూడా చెప్పాలి కదా, అందరికీ చెప్పాలి. కానీ ఎవరు ఆయన మాట వినేటట్లు లేరు, అది ఆయనకు తెలుసు. కనుక నోవాహు ఒక్కడే 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం నీతిమంతుడిగా భూమి మీద కనపడుతూ వచ్చాడు. కనుక ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. సో అందుకోసం అని చెప్పేసి ఆయనతో చెప్తున్నాడు, ఇంకా 7 రోజులకి నేను చేయబోయేది అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని నోవాహుతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి 16వ వచనం, ఇదే అధ్యాయం 16వ వచనం. ప్రవేశించినవనియు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా వాడలు అతన్ని మూసివేసాను. డార్క్ ఆఫ్ ద సేఫ్టీ అంటే దేవుడు ఆయనకు ఒక ప్లాన్ ఇచ్చాడు. దాని ప్రకారంగా ఆయన 40 సంవత్సరాలు కట్టాడు, 50 సంవత్సరాలు కట్టాడు, లేదా 70 సంవత్సరాలు కట్టి ఉండొచ్చు. సో తన ఇంటి కొరకు రక్షణ వాడు నిర్మించుకున్నాడు అనేది మనం హెబ్రీలో చూస్తాం. నీతిమంతుల పట్టుకలో తన ఇంటి వారి కొరకు రక్షణ వాడ నిజమే అది. సో అది బేసిక్గా మనం చూస్తే అయితే అక్కడ ఆ 40 దినాలు, ఆ 40 సంవత్సరాలు, మోర్ దాన్ 40 years తను ప్రకటిస్తూనే వచ్చాడు. అందరికి కనపడిన వాళ్ళు అందరికీ చెప్తూనే వచ్చాడు. కానీ అప్పుడు ఎవరు అంగీకరించినట్లుగా మనం చూడగం. కనుక దేవుని యొక్క ఉద్దేశాలు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఆయన చెప్పడానికి ఇష్టపడేవాడిగా ఉంటాడు. ఇష్టపడిన వాళ్ళని ఏం చేయగలుగుతారు? 40 సత్యం అంటే అంతా అది వాడు కట్టడం అనేది 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు. పైగా పెద్ద కొండ మీద కడతా ఉన్నాడు. దాన్ని కట్టడానికి కావాల్సిన మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా చేయాలంటే చాలా కష్టం. 8 మంది మనుషులు కలిపి ఎంతకాలం చేయాల్సి వస్తుంది. సో అలాగా వాళ్ళు 40 సంవత్సరాల కంటే ఎక్కువ, మోర్ దాన్ 40 years అక్కడున్న వారందరికీ కూడా సువార్త చెప్తాం. దేవుడు ఇలా చెప్పాడు మాకు, మేము ఇది చేస్తా ఉన్నాం, దేవుడు మాకు ఇది చెప్పాడు, మేము ఇది చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి నోవాహు అతని కుటుంబం ఇష్టపడుతూ వచ్చింది. అదే ఫిలదెల్ఫియా కూడా అదే భద్రత అంటే మనం 144,000 మందిని యూదుల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు కదా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో. సో అలాగే అప్పుడున్నటువంటి వారి ఓన్ కాన్షియస్తో వెళ్తున్నటువంటి ఆ నేషన్లో, ఆ ప్రపంచంలో, ఆ భూమి మీద ఉన్నటువంటి ఆ దుర్మార్గులతో, భ్రష్టులైనటువంటి వారితో, అంటే ఆ ఆత్మీయమైనటువంటి భ్రష్టత్వంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ 8 మంది ఆ కుటుంబము ఎలాగా అవమానాలు పడుతూ, ఎలాగా వాళ్ళు దేవుని యొక్క మాటను విని వారి కొరకు ఆ వాడను నిర్మించుకుంటూ వచ్చారు అనేది మనం ఇప్పటికీ మనం ఆలోచిస్తే అది చిన్న విషయం కాదు, అది చిన్న విషయము కానే కాదు. సో అందుకోసమని చెప్పేసి అది రైచియస్ రెమనెంట్స్ అని ఊరికనే వాళ్ళని అనట్లేదు. సో అందుకోసమే ఫిలదెల్ఫియా ఆ సంఘానికి కూడా ఆయన చెప్పాడు, నా వాక్యము నీవు నిరాకరింపలేదు, విడిచిపెట్టలేదు, నా వాక్యాన్ని విడిచిపెట్టలేదు కనుక ఆ యొక్క శోధన గడియలో నేను నిన్ను విడిచిపెట్టను. సో దేవుడు ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకున్నటువంటి కమిట్మెంట్ మన ఏళ్ళ అది ఎప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుక నోవాకి ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. అది అక్షరాలు ఆయన జరిగిస్తానికి ఇష్టపడుతూ వచ్చాడు. చూడండి, ఇవన్నీ కూడా సమస్తము జంతువులు ఇవన్నీ కూడా పేరు అంటే మగది ఆడది అని చెప్పాడు. అలాగ వచ్చినాయి, అవన్నీ కూడా నోవాహు ముందుకు వచ్చినాయి అంట అలాగా వాడలోనికి.
సో ఒకసారి అవి వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేసినారు, అప్పుడు యెహోవా వాడలు అతన్ని మూసివేసింది, ద సేఫ్టీ ఆఫ్ ద ఆర్క్. సో దాని తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు. దేవుడు మన జీవితంలో అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాడుకోవాలి. అవకాశాన్ని ఇచ్చినప్పుడు వాడుకోకపోతే ఖచ్చితంగా ఫ్లడ్ ఆఫ్ వాటర్ జడ్జిమెంట్లు వెళ్ళిపోవాలి. 1656 సంవత్సరాలు ఆ జనరేషన్స్లో ఎంతమంది ఉంటారు? 8 మంది మాత్రమే ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలో ప్రవేశించడానికి దేవుడు ఇష్టపడు. 8 మంది మాత్రమే వారు ఆయన మాట వింటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక దేవుడు మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆయన మనకు చెప్పేది ఏంటంటే, మన విశ్వాసమే అంటే ఆయన దగ్గరికి తీసుకువెళ్తుంది. మన విశ్వాసము ఆయన దగ్గరికి తీసుకువెళ్తుంటుంది. ఎవరైతే ఆయన యందు ఉంటారో వాళ్ళు మాత్రమే జీవించగలుగుతాం. ఎవరైతే ఆయన యందు ఉంటారో నూతన నిబంధనలు వాళ్ళు మాత్రమే జీవించగలుగుతారు. అందుకోసమే ఒక మాట చూడండి, ఈ యోహాను సువార్త ఒక మాట రాస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, నా మాట విని. అందుకోసం 4వ వచనంలో చెప్పాడు, ఇంక 7 రోజులకే కనుక సమస్త జీవరాశులన్నింటిలో నుంచి నువ్వు పిలవాలి, ఇలా చేయాలని. అది ఆ 16వ వచనం వచ్చేసరికి అది ఖచ్చితంగా వచ్చేసినాయి అన్నీ కూడా. చూడండి, ఇదే మాటని చూడండి, నా మాట విని నా యందు విశ్వాసం. పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 verse 1. అందరం అమ్మ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. సో నోవా కూడా అంతే. 16వ వచనంలో ఆయన ఓడలోకి వెళ్ళారు, అప్పుడు ఆయన యెహోవా ఓడను మూసివేస్తూ వచ్చాడు. సో అంటే ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా శిక్షా విధి మనకు ఉండదు. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎలాంటి శిక్షా విధి ఉండదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవుడు మన జీవితంలో జ్ఞాపకం చేశాడు, మనల్ని అడుగుతూ ఉన్నాడు. అందుకోసం హెబ్రీలో ఒక మాట రాస్తాడు చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము హెబ్రీ 2:3 వచనాన్ని దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం పెట్టిన ఎడల చేసిన ఎడల ఎలాగా తప్పించుకుంది. సో ఖచ్చితంగా దేవుడు ఆ దినాల్లో అందరికీ కూడా ఆయనకు అందుబాటులోనే ఉన్నాడు. దాన్ని ఈ దినాల్లో మనం చెప్తున్నాం ఏంటంటే, సో మనం అనుకున్నట్టుగా వీఆర్ ఇన్ ద గ్రేస్ ఏజెస్, కృపాకాలంలో మనం ఉన్నాం. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినాడు ఎలాగ తప్పించుకుందో అని ఇప్పుడు కూడా హెచ్చరికలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో కూడా చెప్పారు, వాళ్ళకి చెప్పినా కూడా ఎవరు ఆయన మాట వినిపించినట్లుగా మనం చూడాలి. అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయం హెబ్రీలో ఇక్కడ మనకు అందరికీ తెలిసి 9 నుంచి ఆఖరి వరకు మనం చూస్తే చూడండి, తన ప్రజలని ఇశ్రాయేల్ గురించి చెప్తుంటాడు చూడండి. 40 సంవత్సరములు నా కార్యములు చూచి 9వ వచనం. 10వ వచనంలో కావున నేను ఆ తరము వారి వలన విసిగి. 3వది చూడండి 10వ వచనం చివరి, నా మార్గములను తెలుసుకొనలేదు వాళ్ళు. తర్వాత గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు. 5వది 12వ వచనం, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. 10, 13, 15 కలిపిన చూడండి. మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక. 7, పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచుకొనకుండాన్నట్లు. ఇది చాలా కఠినమైన మాట. ఇది పాపం వల్ల కలుగు భ్రమచేత మీలో ఎవడనో కఠినపరచుకొనకుండాన్నట్లు. సో పాపం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటే, సో అదేంటంటే మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళిపోతుంది. అదొక ఒక భ్రమలోకి తీసుకువెళ్ళిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఆ డిస్పెన్స్ 1656 సంవత్సరాలు అంత జర్నీ ఉన్నప్పటికీ కూడా
8 మంది మాత్రమే ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి రాగలుగుతూ వచ్చారంటే వాళ్ళందరూ కూడా పాపం వల్ల భ్రమతోనే పోతూ వచ్చారు. నోవాహు వాళ్ళందరికీ చెప్పలేదా? వాళ్ళ కుటుంబము ఆ యవనస్తులైన బిడ్డలను తీసుకుని రోడ్లు వెంబటే వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి ఆ వాడను నిర్మించుకోవడం చిన్న విషయమా? పాపం వలన కలుగు భ్రమ చేత మీ హృదయములను కఠినపరచుకుడని. కనుక అది మన జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయాలు. కనుక తన ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పినటువంటి మాటలన్నింటినీ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో గొప్ప రక్షణ ఇచ్చాడు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదనే చెప్తున్నాడు. 40 సంవత్సరాలు వారితో విసిగిపోయా, వారు నా మాట వినలేదన్నాడు. బస్సు మనం రక్షించబడి ఎంతకాలం అయిందో, మనం ఆయన దగ్గరికి వచ్చి ఎంతకాలం అయిందో, ఆయన బిడ్డగా మనం కొనసాగుతూ విశ్వాస యాత్రలో మనం కూడా వెళుతూ మనంగా హెచ్చించుకుంటూ నేనే రోషం గలవాడిని అని చెప్పేసి ఏలియాగా లాగా చెప్పుకుంటూ పాపం వల్లే భ్రమచేత కలిగి అలాంటి పరిస్థితులకు నెట్టివేయబడి బహుశా అపవాది ట్రాప్లోనే మనం ఉంటున్నామేమో, అది మనకు తెలియదు. అపవాది ట్రాప్లో ఉంటే మనకు ఖచ్చితంగా తెలియదు. కనుక ఆ డిస్పెన్సేషన్లో ఉన్నటువంటి అవ్వ ఏం చేస్తూ వచ్చిందంటే ఇది కనులకు మంచిది, ఇంపైనది, రమ్యమైనది అని చెప్పేసి తను తీసుకున్నటువంటి తన డెసిషన్, తన మనస్సాక్షికి నచ్చినట్టు చేసి తర్వాత ఆదాము కూడా ఇచ్చిన కారణాన్ని బట్టి సబ్సిక్వెంట్గా ఆ నేషన్ అంతటికీ కూడా ఆ భ్రమలోనే వెళ్ళవలసినటువంటి పరిస్థితి కల్పిస్తూ వచ్చింది. దాన్ని బట్టి 1656 సంవత్సరాలు దేవుడు నీ మనస్సాక్షితో నువ్వు జీవించు, నేను బలవంతం చేయననే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక ఆ క్రమంలో మనం చూసినప్పుడు 8 మంది మాత్రమే ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి వచ్చారు. కనుక పాపం వల్ల కలుగు భ్రమచేత అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల గురించి చెప్తా ఉన్నాడు. కనుక నూతన నిబంధన ఇశ్రాయేలు మనం కూడా పాపం వల్ల కలిగే భ్రమతో ఈ మోడర్నైజేషన్ అని ఆ కార్నాలిటీ అనే చిక్కుముళ్ళలో చిక్కుకుపోయి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పణంగా పెట్టి ఆత్మీయమైనటువంటి జీవితాల ద్వారా మన యొక్క జీవితాలని, మన కుటుంబాలని ఆ దినాల్లో ఈ డిజనరేషన్ అనేది ఒక వ్యక్తిలో ప్రవేశించి కుటుంబంలోకి వెళ్ళి సొసైటీలోకి వచ్చి అది త్రూఅవుట్ నేషన్ కూడా అది ఎలాగ స్ప్రెడ్ అవుతూ వచ్చిందో ఇది మనం కూడా పాపం వల్ల కలుగు భ్రమచేత అనే మాటను ఖచ్చితంగా మనం కూడా అన్వయించుకోవాలనే విషయాన్ని మన జ్ఞాపకం చేయబడుతుంది. లేకపోతే ఏలియా లాంటి వాళ్ళు దేవునితో తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో వారి పక్షం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వారి గురించి వాదిస్తున్నాడనే మాట చెప్పగలుగుతాడా? లేదు. కనుక దేవుడు ఒకవేళ మనం అలాగే ఉంటే మన ఆత్మీయ జీవితంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఎక్కడో నష్టపోతున్నాం. మనం కూడా బహుశా మనస్సాక్షి అనే ఆ డిస్పెన్సేషన్కి సంబంధించినటువంటి అలాంటి ఆ డ్రైవ్లో వెళ్తున్నామే మనకు తెలియదు, అపవాది మనకు తెలియనివాడు. అలా చేస్తూ అది వాడలో ఎప్పుడైతే కప్పబడుతూ వచ్చాడో 24వ వచనంలో మనం చదివినట్లయితే 7:24 ఆకాశతూములు విప్పబడుతూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ నీళ్ళు అనేవి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళందరూ కూడా కొంత ఆలోచన వచ్చిందంట. మనం ఇక్కడ కూర్చున్నప్పుడు, ఈ హోటల్లో కూర్చున్నప్పుడు, లేకపోతే టీలు లేకపోతే వివాహాలు చేసుకునేటప్పుడు, అయ్యా మేము ఎక్కడికైనా మీరు వెళ్తున్నారని అంటే ముసలాయన్ని పట్టుకుని ఎక్కడికైనా పొద్దున్నే లేచి మీరు ఇట్లా వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏదో అక్కడ ఎవరో మీ పిచ్చివాళ్ళ మంచివాళ్ళ అని చెప్పేసి ఆ ముసలాయన ఫ్యామిలీని మనం ఎగతాళి చేశాం. ఏంటి వర్షం ఎప్పుడు లేదు కదా, రోడ్డు మీదకి నీళ్ళు వచ్చినాయి. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కొంతమంది ఆలోచించిన తర్వాత వాళ్ళు మరలా ఆ నీళ్లు చూస్తే తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్నారు ఇది నిజమే. ఆ పెద్ద ఆయన పాపం పొద్దున్న లేచి ఆయన భార్య 3 కోడలను తీసుకుని ఆయన తట్టాబుట్ట నెత్తిన వేసుకుని ఏదో వాడగట్టడానికని వెళ్ళేవాడు కదా, ఆ కొండ మీదకి వెళ్తున్నాడు కదా, బహుశా ఇప్పుడు అక్కడ ఉంటే ఆయన సేఫ్గా ఉండేవాళ్ళం. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళగలమా? ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి కదా, బయటికి కాలు పెడితే మనం ఏమైపోతాం తెలియని పరిస్థితి అనుకుంటానున్నారు. ఇంట్లో కూడా మోకాళ్ళొత్తి నీళ్ళు వచ్చినాయి, ఇంట్లో కూడా నడువులంత నీళ్ళు వచ్చినాయి. తర్వాత అనుకున్నాడు నిజమే, నోవాహు చెప్పింది వాళ్ళు ప్రకటించింది నిజమే, వాళ్ళ దేవుడు గొప్పవాడు, కానీ మనం దానిలో ప్రవేశించలేకపోయినా ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి మనం వెళ్ళలేకపోతే వచ్చాం. మనం ఎంత వెరివాళ్ళం, ఎన్నో ఇళ్ళు కట్టుకున్నాం, ఎంతోమందికి వివాహాలు చేశాం, ఎంతో ధనం సంపాదించాం, మన మనస్సాక్షి నచ్చినట్టుగా మనం బ్రతికాం. కానీ ఇది మనము ఏమీ చూడకుండా అలా మాటల్లోనే అనుకుంటుండగానే ఇల్లు మునిగిపోయింది,
తర్వాత అన్నీ మునిగిపోతూ వచ్చినాయి. మొత్తం కూడా ఒక సముద్రంలాగా అయిపోయింది. మనుషులు ఎవరూ లేకుండా భూమిని తుడిచివేస్తూ వచ్చాడు. దేవుడు వాటర్ని అటోన్మెంట్గా ప్రాయశ్చిత్తంగా చేయటానికి ఈ డిస్పెన్సేషన్ దేవుడు ఎంచుకొని ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ ద్వారా ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాడు, చేశాడు. కనుక ఒకవేళ బహుశా మనం కూడా అలాంటి పరిస్థితి మనకుంటే మనం కూడా అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నాం. ఇది నాళ్ళ దీన్ని పోలిస్తేనే నోవహు కాలంలో ఉన్నాయని చెప్పేసి మనము సువార్తలు కూడా మనం చూస్తాం. ఈ దినాల్లో ఏం తక్కువ లేదు అది. కనుక ఒకవేళ అలాంటి పరిస్థితులు కానీ మనం ఉంటే మోకాళ్ళకి నీళ్ళు వచ్చినప్పుడన్నా మనం మేలుకుందాం, రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినప్పుడన్నా మనం మేలుకుందాం. పూర్తిగా మునిగిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. దేవుని దగ్గరికి వెళదాం. దేవుని యొక్క సన్నిధి ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీ. అది నాడు అందరికీ అవకాశం ఉంది. కానీ ఆర్క్ ఆఫ్ ది సేఫ్టీలోకి, ఆ మనస్సులోకి, ఆ ఓడలోకి, దేవుని సన్నిధిలోకి, దేవుని కాపుదల్లోకి రాగలిగింది 8 మంది మాత్రమే. ప్రభు వైపు చూద్దాం. దేవా, నేను ఎక్కడున్నాను? మోకాళ్ళలోతు పాపంలో ఉన్నానా? పీకల్లోతు మునిగిపోయిన పాపంలో ఉన్నానా? నేను నా ఇల్లు మొత్తం మునిగిపోయి కొట్టుకుపోయి ఆ పరిస్థితిలో ఉన్నావా? నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి తప్పించు. మా జీవితాల్లో ఉన్నటువంటి యొక్క నేను అనే విషయాన్ని, రోషం కలిగిన వాడిని అనే విషయాన్ని, నేను అతిశయపడే విషయాల్ని నా నుంచి దూరపరిచి నాకు, నా కుటుంబానికి నేను కూడా రైచస్ రెమనెంట్స్లో ఉండేటట్టుగా, నీ రాకడ వచ్చినప్పుడు నేను కూడా ఎత్తబడే గుంపులు ఉండేటట్టుగా నన్ను, నా కుటుంబాన్ని సిద్ధపరచమని ప్రభు వైపు చూద్దాం. అటు రీతిలో నిన్ను, నన్ను, మన కుటుంబాన్ని, సంఘాలని ప్రభు నడిపించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించి ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము. మా జీవితాల్లో చాలా దేవుడిగా ఉండి ఎన్నో ప్రతికూల పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిలో, మీ ఇంటిలో మీ రక్తంతో కొనబడిన వారిగా, మీ బిడ్డలుగా చేరి మీ వాక్యాన్ని ధ్యానించుకుని ఆ ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మేము తండ్రి అయోగ్యులం, ఎందుకు పనికిరాని వారం. మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సదుపాయాన్ని, మీరు మా కొరకు ఏర్పాటు చేయనటువంటి యొక్క రక్షణని మేము ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం. వ్యక్తిగతంగా నేను కూడా అనేక మార్లు నీ సన్నిధికి దూరం అయిపోతూనే వచ్చాను తండ్రి. దయతో నన్ను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదనేసి జ్ఞాపకం చేస్తున్నటువంటి రీతిలో మేముగా మీ వైపు చూడాలి. మేముగా మనస్సాక్షి నచ్చినట్టుగా మేము వెళ్లకుండా, ఆత్మదేవుడు సంగములతో చెప్పుతున్నటువంటి మాట తండ్రి, మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో తండ్రి 13వ వచనంలో మేము చూస్తూ వచ్చిన ఫిలదెల్ఫియా సంఘము నమ్మకంగా ఉంది, యథార్థంగా ఉంది, సత్యమైనదిగా ఉంది. కనుక శోధన కాలంలో ఫిలదెల్ఫియాని మీరు రక్షించడానికి ఇష్టపడ్డాడు. కనుక అటు రీతిలో మేము ఉండగలిగినట్లుగా సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా జిఎస్ఐ కాలనీలో ఈ బండ్లగూడలో మీరు ఏర్పాటు చేసుకున్న పెనియేలు ప్రార్థనా మందిరాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. దయతో జ్ఞాపకుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులను బట్టి వందనాలు, పెద్దలను బట్టి వందనాలు. పరిచర్య కొనసాగటానికి మీరు అనుమతి ఇచ్చారు, వందనాలు. ఈ దినం వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయోగ్యునటువంటి నేను కూడా వీరి మధ్యలో చేరి మీ వాక్యాన్ని ధ్యానించే ఆ ధన్యత ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మన హద్దుబాటులో ఈ దినం విత్తబడినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మాకు అవిధేయతను బట్టి, నేను అనే ఆ మాటను బట్టి ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ లాంటి జడ్జిమెంట్స్, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు మా జీవితంలో ఇప్పటివరకు చూస్తూ వచ్చామయ్యా. వాటి నుంచి మమ్మల్ని విడిపించండి. రాను దినాల కొరకు సిద్ధపరచమని నన్ను, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకున్నాం. తిరిగి గృహాలకు వెళుతుండగా సాయం చేయవలసిన కోరుకుంటూ వాతావరణాన్ని మీ అధీనంలో ఉంచుకోమని, మీరు అక్కడ వెనక్కి తీస్తే మళ్ళా తిరిగి మీ సొంత సమయంలో మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడినామని బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించడికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును, చెదిరిన సహవిశ్వాసులకు, ప్రత్యేకంగా పెనియేలులో ఉన్నటువంటి విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.